అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన కాంగ్రెస్ ఢిల్లీ హైకమాండ్ సీరియస్ అయ్యారు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఈ అంశం పైన చాలామంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి పనుల పైన, రేవంత్ రెడ్డి ఆలోచనల పైన, రేవంత్ రెడ్డి వ్యవహారం పైన, రేవంత్ రెడ్డి తీరు పైన కాంగ్రెస్ హైకమాండ్ గరమైర్రట. కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ అయి వార్నింగ్ కూడా ఇచ్చిరు అనేది కూడా వినబడుతున్న చర్చ. చాలామంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. కొంతమంది నెటిజన్లు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇల్లులు కూల్చేస్తుండు, రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా వ్యవహరిస్తుండు, రేవంత్ రెడ్డికి చెప్పినా వింటలేడు, ఇవన్నీ హైకమాండ్కు తెలియదా? హైకమాండ్కి తెలిసే జరుగుతున్నాయి, కానీ హైకమాండ్ పట్టించుకుంటలేదు. హైకమాండ్ సైలెన్స్ ఉంటున్నారు. ఇక హైకమాండ్ ఎట్లయినా సైలెంట్ ఉంటారు కాబట్టి రేవంత్ రెడ్డి తనకి ఇష్టం ఉన్నట్టు చేస్తున్నాడు. ఏమనంటే రేవంత్ రెడ్డి, నేను సీఎం, నేను ఎట్లా చేస్తే మీకేంది, నేను ప్రజలకు ఉపయోగపడేటట్టే చేస్తున్నా, ప్రజలకు మంచి చేస్తున్నా అని చెప్పి చెప్తున్నాడు. కానీ పేదవాళ్ళ ఇల్లులు కూల్చేసి పేదవాళ్ళను రోడ్డు మీదకి తీసుకొస్తుండు రేవంత్ రెడ్డి. ఇది హైకమాండ్కి తెలుసు, కానీ హైకమాండ్ పట్టించుకుంటలేరు అని చాలామంది చెప్పినటువంటి మాట. ఇంకొంతమంది ఏమన్నారంటే, హైకమాండ్కి అన్నీ తెలియదు, హైకమాండ్ తెలంగాణ పైన ఫోకస్ పెట్టరు కదా, వేరే రాష్ట్రాలపైన కూడా ఢిల్లీ హైకమాండ్ ఫోకస్ పెట్టాలి. ఇప్పుడు రాబోతున్నటువంటి ఎన్నికలు, కేరళ ఎన్నికలు, ఇంకోటి ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్ పెడతారు. కాంగ్రెస్ వేరే రాష్ట్రాలలో అధికారంలోకి రావడానికి జాతీయ పార్టీ కాబట్టి వాళ్ళ వంతు ప్రయత్నిస్తారు. నాట్ ఓన్లీ తెలంగాణ కదా, అన్ని రాష్ట్రాలలో ఉన్నటువంటి పార్టీ కదా ఢిల్లీ పార్టీ, కేంద్ర పార్టీ, పెద్ద పార్టీ. కాబట్టి రేవంత్ రెడ్డి అంశం హైకమాండ్కు తెలియకపోవచ్చు, హైకమాండ్కి అన్ని విషయాలు రేవంత్ రెడ్డి గురించి పర్టికులర్గా ఆలోచన చేయకపోవచ్చు అనేది కొంతమంది చెప్తున్నటువంటి మాట. అయితే రేవంత్ రెడ్డి పైన హైకమాండ్ చాలా ఘోరంగా సీరియస్ అయ్యారట. ఎందుకు సీరియస్ అయ్యారు అంటే, రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి పని, రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రతి పనిని మీనాక్షి నటరాజన్ మేడం గమనిస్తున్నారు. గమనించి పిన్ టు పిన్ ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి అంశాన్ని మీనాక్షి మేడం ఢిల్లీకి చేరవేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అయితే రేవంత్ రెడ్డి ఈ మధ్యకాలంలో చేసేటటువంటి 2-3 పనులు, ఆ 2-3 పనులు ఏంటంటే, ఒకటి ఖమ్మం కూల్చివేతలు. రేవంత్ రెడ్డి ఖమ్మంలో ఉన్నటువంటి భూదాన్ భూములు అని చెప్పి 60 ఎకరాలలో నివసిస్తున్నటువంటి వెలుగు మాటలకు సంబంధించినటువంటి గ్రామస్తులను వాళ్ళ ఇల్లులు కూల్చేసి వాళ్ళని రోడ్డు మీదకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు. తర్వాత గాంధీ స్టాచ్యూ 5,000 కోట్ల రూపాయలు పెట్టి గాంధీ విగ్రహం కడుతున్నామని చెప్పి బండ్లాగూడ దగ్గర ఉన్నటువంటి 450 కుటుంబాలను రోడ్డు మీదకి తీసుకురావడానికి రెడీ అవుతున్నాడు. నాట్ ఓన్లీ ఇది, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారం, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో సొంత పార్టీ కార్యకర్తల పైన కూడా లాఠీ చార్జులు జరిగినాయి. ఎక్కడ? బాల్కా సుమన్కి సంబంధించిన కాన్స్టిట్యున్సీ చెన్నూరులో, కొడంగల్ రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే చాలామంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా సఫర్ అయ్యారు. రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి పనితీరు పైన ప్రజా వ్యతిరేకత దారుణంగా ఉంది. మామూలు వ్యతిరేకత కాదు, భయంకరమైనటువంటి వ్యతిరేకత ఉంది. నువ్వు ఏ పని చేసినా కూడా ఎందుకు వ్యతిరేకత వస్తుంది? నువ్వు ఏమన్నా అంటే నేను ప్రజల కోసం పనిచేస్తున్నా అంటున్నావు, ఏమనంటే సార్ నేను నిజాయితీగా పనిచేస్తున్నా అంటున్నావు. మరి నువ్వు ఇంత నిజాయితీగా పనిచేస్తుంటే మరి ప్రజలు ఎందుకు నిన్ను తిడుతుర్రు? ప్రజలు ఎందుకు ప్రభుత్వానికి వ్యతిరేకమవుతుర్రు? ప్రజలు ఎందుకు ప్రభుత్వం పైన తిరుగుబాటు చేస్తుర్రు? ప్రజలు ఎందుకు మీ పైన వ్యతిరేకంగా ఉన్నారు అని చెప్పి హైకమాండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన సీరియస్ అయ్యారు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. మనం కొన్ని పాయింట్స్ మాట్లాడుకునే కార్యక్రమం చేద్దాం. ఎందుకు కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డి పైన సీరియస్ అవుతుర్రు, ఎందుకు కోప్పడుతుర్రు, రేవంత్ రెడ్డి పైన ఎందుకు గరమవుతుర్రు అంటే కొన్ని పాయింట్స్ మీకు చెప్తా. ఫస్ట్, కాంగ్రెస్ అధికారంలోకి 2023 డిసెంబర్ 9వ తారీఖు అధికారంలోకి వచ్చింది. అయితే 2023 నుండి ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి లగిచెర్లకు సంబంధించినటువంటి ఘటన మనం చూసినాం. రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం లగిచెర్ల గ్రామానికి సంబంధించిన బాధితులు, లగిచెర్లలో ఉన్నటువంటి ఏదైతే ఆ గ్రామాన్ని రేవంత్ రెడ్డి మొత్తం ఖాళీ చేపించి అక్కడ ఏదో ఫ్యాక్టరీ తీసుకొద్దామనేటటువంటి ఆలోచనలో ఉంటుండే. ఏదో ఫార్మా కంపెనీ అని చెప్పారు, రకరకాల ఏదేదో చెప్పారు. కానీ లగిచెర్లకు సంబంధించినటువంటి రైతులు, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే నివాసం ఉంటున్నటువంటి ప్రజలు, మేము ఖాళీ చేయం, మేము ఇక్కడే ఉంటాం, మేము పోము అని చెప్పి తిరుగుబాటు చేసారు. లగిచెర్లకు సంబంధించినటువంటి పంచాయతీ పెద్ద ఎత్తున నడిచింది. లగిచెర్లలో కూడా ఇల్లులు కూల్చేసేటటువంటి కార్యక్రమం చేసిండు, కానీ అది వర్కౌట్ కాలే. అప్పుడు వ్యతిరేకత ఘోరంగా వచ్చింది. రేవంత్ అన్న సైలెన్స్ అయిపోయింది. ఇక వద్దుతి అని చెప్పి వెనకడుగు వేసిండు. ఆయన వెనకడుగు వేయడానికి గల కారణం కూడా హైకమాండే. తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినటువంటి 6-7 నెలల్లోనే భయంకరమైన వ్యతిరేకత వచ్చింది. సపరేట్ ఉండండి, లగిచెర్ల జోలికి పోకండి, ఇది మొత్తం వరల్డ్ వైడ్ ఇష్యూ అయిపోయింది.
మొత్తం లగిచెర్ల దిక్కే చూస్తురు జనమంతా. ప్రతిపక్షాలకు ఫేవర్ అవుతుంది, రాబోతున్నటువంటి ఎన్నికలలో కాంగ్రెస్ డమాల్ అయిపోతుంది, లగిచెర్ల జోలికి పోకండి అని చెప్పి హైకమాండ్ చెప్పేసరికి రేవంత్ అన్న వెనకడి చేసిండు. ఒకటి, లగిచెర్ల ఇష్యూలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన తీవ్రమైన వ్యతిరేకత అక్కడి నుండే స్టార్ట్ అయింది, లగిచెర్ల నుండే స్టార్ట్ అయింది అసలు వ్యతిరేకత. ఇక రెండోది, రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి హైడ్రా డిమాలియేషన్. ఏది, ఎఫ్టీఏలు అని చెప్పి, బఫర్ జోన్ అని చెప్పి రేవంత్ అన్న రకరకాలుగా పేదవాళ్ళ ఇల్లులు కూల్చేసే కార్యక్రమం చేసిండు. సుమారు 1000 ఇల్లులు కూల్చేసిండు. ఏమనంటే చెరువుల భూములు, గవర్నమెంట్ భూములు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ అని చెప్పి రకరకాలుగా భూములు ఉన్నటువంటి ఏదైతే ఇల్లులు ఉన్నాయో మొత్తం నీలమట్టం చేసిండు. హైడ్రా విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన ఇక అసలు మనం ఊహించినటువంటి వ్యతిరేకత. ఒకటి, లగిచెర్లకు సంబంధించిన వ్యవహారంలో లగిచెర్ల వ్యతిరేకత ఒకటి రైతులది. తర్వాత హైడ్రా అని చెప్తే ఎఫ్టీఎల్, బఫర్ జోను మామూలు వ్యతిరేకత కాదు, హైడ్రా వల్ల రేవంత్ రెడ్డి ఘోరమైన వ్యతిరేకత తెచ్చుకున్నాడు. ఇది రెండో పాయింటా. ఇక మూడోది, హైడ్రా తర్వాత రేవంత్ అన్న ఖమ్మంకి సంబంధించినటువంటి ఇష్యూలో ఖమ్మం కంటే ముందు ఇంకోటి ఉంది, అది కూడా చెప్తా. ఖమ్మం ఇష్యూలో ఇది భూదాన్ భూమి అని చెప్పి భూదాన్ బోర్డు వాళ్ళు ఆల్రెడీ ఎవరైతే నివసిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి రాసిచ్చిర్రట. రాసియడం మీన్స్ మీరు ఉండండి, మీ హక్కుల కోసం పోరాటం చేయండి, ఈ భూమి మీకు సొంతం అవుతుంది, మీకు ఇల్లులు కూడా కట్టొచ్చు అని చెప్తే హైకోర్టు కూడా స్టే ఆర్డర్ ఇచ్చిరట. వాళ్ళ దగ్గర ఎవ్రీథింగ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. అయినా సరే రేవంత్ రెడ్డికి తెలియకుండా, మంత్రులకు తెలియకుండా ఆ భూములను ఖాళీ చేయించిరట, ఆ ఇల్లులు కూల్చేసిరట. ఎవరు నమ్ముతారు? ఎవరు నమ్మరు. సో ఖమ్మంకి సంబంధించినటువంటి ఇష్యూ తోటి కాంగ్రెస్ ప్రభుత్వం గ్రాఫు ఇక్కడ దాకా వచ్చింది. గ్రాఫు లగిచెర్ల, హైడ్రా, తర్వాత హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అడవిని కూల్చేసి అక్కడ ఏదో చేద్దాం అనుకున్నాడు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విషయంలో కూడా కాంగ్రెస్ హైకమాండ్ రంగంలోకి దిగిర్రు. మీనాక్షి నటరాజన్ మేడం రేవంత్ రెడ్డి క్లాస్ వీక్న తర్వాత రేవంత్ అన్న తగ్గిండు. ఏది, 3 ఇష్యూస్కే. ఒకటి లగిచెర్ల, హైడ్రా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. ఈ 3 ఇష్యూస్ తోటి కాంగ్రెస్ గ్రాఫు దాదాపు 60% పడిపోయింది. 100 ఉన్నటువంటి కాంగ్రెస్ గ్రాఫు 60% పడిపోయింది. ఎప్పుడైతే ఈ 3 ఇష్యూస్ అయిపోయినాక, హైడ్రా, లగిచెర్ల, తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అయిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి ఇంకో ఇష్యూ పైన పడ్డాడు. ఏంది, మేము ఏదో చేస్తాం ఖమ్మంకి సంబంధించిన భూములు. ఖమ్మంకి సంబంధించినటువంటి భూముల వ్యవహారంలో రేవంత్ రెడ్డి గ్రాఫ్ ఎంత తగ్గింది తెలుసా? సుమారు 40%కి పడిపోయింది రేవంత్ రెడ్డి గ్రాఫ్. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం గ్రాఫు ఈ ఖమ్మం కూల్చివేతల దెబ్బకు 40%కి పడిపోయింది. తర్వాత 40 నుండి ఇప్పుడు 450 కుటుంబాలు ఏదైతే బండ్లాగూడ దగ్గర ఇప్పుడు గాంధీ స్టాచ్యూ పెడతాం 5,000 కోట్లతో అంటుండు కదా, అక్కడతోటి రేవంత్ అన్న గ్రాఫు సుమారు 20%కి పడిపోయింది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం 20% కాడు ఉంది, ఇప్పుడు 20% కాడు ఉంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ పర్ఫార్మెన్స్. అయితే ఎందుకు రేవంత్ రెడ్డి పైన హైకమాండ్ కోప్పడ్డరు అంటే, రేవంత్ రెడ్డి చేసినటువంటి ప్రతి పని ఫెయిల్యూర్ అయితేనే వచ్చింది. రేవంత్ రెడ్డి చేసినటువంటి ప్రతి పనిలో అన్ని ఆగమాగం అయితేనే వచ్చినాయి. రేవంత్ రెడ్డి ఏమనంటే హైడ్రా పట్టుకొచ్చిండు. హైడ్రా ఎందుకు తెచ్చినామంటే చెరువుల భూములు కాపాడుకోవడానికి తెచ్చినామన్నాడు. పేదోళ్ళ ఇండ్లు కూల్చేసిండు, పెద్దోళ్ళ ఇండ్ల జోలికి పోలే. ఇప్పుడు ఓఐసీకి సంబంధించినటువంటి కాలేజ్ మీకు తెలుసు, ఓఐసీ కాలేజ్ డైరెక్ట్ సకలం చెరువు మధ్యలో ఉంటుంది లోపట. ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి ఓఐసీ కాలేజ్ జోలికి పోలే. ఎండాకాలం లేదో చేస్తా అన్నాడు, ఎండాకాలం పోయింది, అన్ని కాలాలు పోయినాయి. ఎండాకాలం 2024 మరి ఏమైంది? ఎండాకాలం 2024 మార్చిలో ఏం చేసిరు? కాలేజ్ కూల్చేసిరా? ఎందుకు కూల్చలేకపోయారు? ఇప్పుడు మళ్ళీ ఇంకో నెల అవుతే ఎండాకాలం అవుతుంది. ఆల్రెడీ ఎండాకాలం స్టార్ట్ అయింది, ఇంకో నెల అయితే గట్టిగా వస్తాయి ఎండలు. ఫిబ్రవరి 16వ తారీఖు తర్వాత హాలిడేస్. మరి హాలిడేస్లో ఓఎస్సీ కాలేజీని కూల్చే దమ్ముందా? లేదు. మల్లారెడ్డి కాలేజీ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో మస్తుగా ఉన్నాయి. పల్లారాజేశ్వరరెడ్డి కాలేజీ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో మస్తుగా ఉన్నాయి. నారాయణ కాలేజీలు ఉన్నాయి, శ్రీ చైతన్య కాలేజీలు ఉన్నాయి, ఆల్ఫోర్స్ కాలేజీలు ఉన్నాయి. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే మస్తుగా ఉన్నాయి. వాటి జోలికి రేవంత్ రెడ్డి పోలే. ఎప్పుడు జనాలు రేవంత్ రెడ్డి పైన హైడ్రా విషయంలో వ్యతిరేకత వచ్చిరంటే, బగ్గా పైసలు ఉన్న జోలికి రేవంత్ రెడ్డి పోలే, పేదవాళ్ళ జోలికి పోయి పేదవాళ్ళ ఇల్లులు కూల్చేసిండు, అక్కడ రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకత వచ్చింది. తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హైకమాండ్ చెప్తున్న మాట ఏంటంటే, అంటే నువ్వు ఏ పని చేసినా వ్యతిరేకత వస్తుంది. ఎందుకు ఏమనంటే, నేను మంచి పని చేస్తున్నా, ప్రజలకు ఉపయోగపడి పని చేస్తున్నా అని రేవంత్ అన్న చెప్తుండట. మొన్న హైకమాండ్ పోయి కూడా రేవంత్ అన్నకు అదే చెప్పిండట, సార్ హైడ్రా వల్ల జనాలు నన్ను మస్తు పొగుడుతురు, హైడ్రా వల్ల జనాలు అసలు కాంగ్రెస్ పైన మస్తు పాజిటివ్ వచ్చిందని చెప్పి రేవంత్ అన్న మొన్న ఢిల్లీకి పోయినప్పుడు చెప్పిండట. ఇలా హైకమాండ్ చెప్పిరట. మొన్న ఢిల్లీకి పోయినప్పుడు, ఢిల్లీకి వచ్చినప్పుడు మంచిగానే చెప్పిన, ఓ సూపర్ డూపర్ అన్నావు, మరి ఇప్పుడు ఎందుకు ఇంత వ్యతిరేకం ఉన్నది?
జనాలు ప్రభుత్వాన్ని తిడుతురు, కోప్పడుతురు, పొట్టుమొట్టు విమర్శిస్తురు. ఆ వీడియోలు మేము చూడలేకపోతున్నాం అన్నారట హైకమాండ్ ఆ వీడియోలు మేము చూడలేకపోతున్నాం. చాలామంది మీనాక్షి నటరాజన్ మేడం ఇంకా కొంతమంది తెలంగాణలో జరుగుతున్నటువంటి అంశాలు హైకమాండ్ చెప్తురట. హైకమాండ్కి కొన్ని వీడియోలు కూడా పెడుతురట, అవసరం ట్విట్టర్లో అక్కడిక్కడ ట్యాగ్ చేస్తురట. హైకమాండ్కి వీడియోలు చూడమని చెప్పి రెఫర్ చేస్తురట. చూడండి ఈ వీడియోలు, తెలంగాణలో పసి పాపలను మొత్తం రోడ్డు మీద వేసిండు రేవంత్ రెడ్డి. మొత్తం పేదవాళ్ళు రోడ్డున పడ్డరు, వాళ్ళు ఇల్లులు కూల్చేస్తుండు, విధ్వంసం చేస్తుండు, ఆగమాగం చేస్తుండు, ఇష్టానుసారంగా వ్యవహరిస్తుండు. హైకమాండ్కి తెలుస్తలేదా, హైకమాండ్ చూస్తలేరా మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి హైకమాండ్కి కొంతమంది కంప్లైంట్ ఇస్తే ఇప్పుడు హైకమాండ్ రంగంలోకి దిగి రేవంత్ రెడ్డి పైన కోప్పడరట. నువ్వు చేసే పని మొత్తం గిట్నే ఉన్నది, నువ్వు ఏ పని చేసినా వ్యతిరేకత వస్తుంది, నువ్వు ఏ పని చేసినా జనాలు తిడుతుర్రు, నువ్వు ఏ పని చేసినా జనాలు కాంగ్రెస్ ప్రభుత్వంని విమర్శిస్తున్నారు, నువ్వు ఏ పని చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం గ్రాఫ్ తగ్గుతూనే వస్తుంది. అసలు నువ్వు ఏం పని చేస్తున్నావు, నీకేమైనా అర్థమవుతుందా? అసలు పనికొచ్చే పని చేయి, పనికిరాని పని కాదని చెప్పి రేవంత్ రెడ్డి పైన హైకమాండ్ కోప్పడ్డరు, సీరియస్ అయ్యారు అనేది కూడా వినబడుతున్నటువంటి చర్చ. అయితే నేను మీకు చాలాసార్లు చెప్పిన తెలంగాణకు కొత్త ముఖ్యమంత్రి రాబోతుండు అని చెప్పి, ఎవరు వస్తారు అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. కానీ రేవంత్ రెడ్డి పైన హైకమాండ్ సీరియస్ అయ్యారట. ఏ విషయంలో అంటే, ఎందుకు కూల్చేసిర్రు, ఖమ్మంకి సంబంధించినటువంటి ఏదైతే ఆ గుడిసెలు ఎందుకు కూల్చేసిర్రు, దేనికి కూల్చేసిర్రు, మీరు ఇల్లులు కూల్చేయడం ద్వారా, గుడిసెలు కూల్చేయడం ద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, ప్రభుత్వం పైన వ్యతిరేకిస్తుంది, ప్రభుత్వానికి తీవ్రమైనటువంటి వ్యతిరేకత కనబడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నన్ని సంవత్సరాలు ఎక్కడ కూడా పేదవాళ్ళ జోలికి పోలే, పేదవాళ్ళని ఇబ్బంది పెట్టలే. కానీ రేవంత్ రెడ్డి నీ వల్ల పేదవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, నీ వల్ల ప్రభుత్వం డ్యామేజ్ అవుతుందో చూస్తూ ఊరుకోము అని చెప్పి హైకమాండే రేవంత్ రెడ్డి పైన కోప్పడ్డరు అనేది వినబడుతున్నటువంటి చర్చ. హైకమాండ్ వర్షన్ ఒకటే, రేవంత్ రెడ్డి ఏ పని చేసినా ఎందుకు వ్యతిరేకత వస్తుంది. ఇప్పుడు సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఒక పని చేస్తుందంటే ప్రజలకు మంచి జరగడానికో, ప్రజలకు న్యాయం జరగడానికో ఉంటుంది. రేవంత్ అన్న ఏ పని చేసినా ప్రజలకు నష్టం కలిగించే పనే, రేవంత్ అన్న ఏ పని చేసినా ప్రజలను ఇబ్బంది పెట్టే పనే. ఆయన ఏ పని చక్కగా చేసిండు, ఏ పని చక్కగా అయింది? అందుకే హైకమాండ్ రంగంలోకి దిగి ఎందుకు కూల్చేస్తున్నావు అని అడిగిరట. ఇప్పుడు ఎవరినైనా కూల్చేసే ముందు, అట్లీస్ట్ ఇల్లు కూల్చేసే ముందు వాళ్ళకు నోటీస్ ఇస్తారు, రేపో మాపం ఇల్లు కూల్చేస్తున్నామని చెప్తారు. ఏ నోటీస్ లేదు, ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడు. అయితే రేవంత్ రెడ్డి పైన ఇంకో వర్షన్ ఏంటంటే హైకమాండ్ది, ఇప్పుడు దీంట్లో రెండు ఉన్నాయి. కావాలనే హైకమాండ్ నువ్వు కొట్టినట్టు చేయి నేను తిట్టినట్టు చేస్తా, లేకపోతే నువ్వు ఏడ్చినట్టు చేయి నేను తిట్టినట్టు చేస్తా, ఈ రెండు వర్షన్స్ కూడా ఉన్నాయి. అన్ని హైకమాండ్కి తెలిసే జరుగుతున్నాయి అనేటటువంటి ఒక చర్చ కూడా ఉన్నది. లేదు హైకమాండ్కి ఏం తెలియదు, రేవంత్ రెడ్డి ఇష్టం ఉన్నట్టు చేస్తున్నాడు, మంత్రులు కూడా రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకంగానే ఉన్నారు, హైకమాండ్ మాత్రం రేవంత్ రెడ్డి పైన కోప్పడుతురు అనేది ఒక వర్షన్ కూడా ఉన్నది. కానీ హైకమాండ్ తెలియకుండా ఏది జరగదు, మ్యాక్సిమం అధిష్టానానికి చెప్పకుండా రేవంత్ రెడ్డి ఏది చేయడు. కాబట్టి అధిష్టానానికి తెలిసే జరుగుతుందేమో, అధిష్టానం కావాలనే రేవంత్ రెడ్డిపై సీరియస్, రేవంత్ రెడ్డిపై గరం, రేవంత్ రెడ్డిపై కోపడడం అని చెప్పి ఉత్తగానే హైకమాండ్ ఏదో ఉత్తగా ఇక ప్రజలకు కూడా మేము ఏదో దిచ్చినట్టు ఏదో చేసినట్టు ప్రజలు కూడా అనుకోవాలని హైకమాండ్ అట్లా చేస్తురేమో అనేది కూడా వినబడుతున్న చర్చ. కానీ ఓవరాల్గా మాత్రం హైకమాండ్ రేవంత్ రెడ్డిని తిట్టిరట. తిట్టడం మీన్స్ కోపడరట. నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు చేసే పనులు తీవ్రమైనటువంటి వ్యతిరేకం ఉన్నది, జనాలందరూ ప్రభుత్వం పైన వ్యతిరేకంగా ఉన్నారు, తిరుగుబాటు చేస్తున్నారు అని చెప్పి హైకమాండ్ కొంత కోప్పడ్డరు అనేది వినబడుతున్న వ్యవహారం. మళ్ళీ చెప్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం గ్రాఫ్ ఈ రోజుటికి 20% ఉంది, 20% ఉంది, 80% పడిపోయింది కాంగ్రెస్ గ్రాఫ్. ప్రభుత్వం గ్రాఫే పడిపోయింది ఓవరాల్గా. ఎందుకు కారణం ఏంది? ఇప్పుడు ఈయన 5,000 కోట్లు పెట్టి గాంధీ విగ్రహం కట్టడానికి పైసలు ఉన్నాయి, 9,000 కోట్ల రూపాయలు రైతులకు రైతు భరోసా చేయడానికి లేవు, తర్వాత 500 కోట్ల రూపాయలు పంట బోనస్కి లేవు, ఓ 500 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్కు లేవు, ఓ 500-600 కోట్ల రూపాయలు ఏదైతే ఆరోగ్యశ్రీ దానికి లేవు, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలకు లేవు, ప్రభుత్వ ఉద్యోగులకు బెనిఫిట్స్కి లేవు, రిటైర్డ్ అయిన ఉద్యోగులకు బెనిఫిట్స్కి లేవు. కానీ దుబారా ఖర్చు చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి అనేది ఒక వర్షన్. అందుకే హైకమాండ్కు నచ్చట్లేదు అనేది వినబడుతున్న చర్చ. ఇప్పుడు మెస్సీతో ఫుట్బాల్ అని చెప్పి అన్నారు కదా, వాస్తవానికి రాహుల్ గాంధీకి రావడం ఇష్టం లేదట. కానీ రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ సార్ మీకోసమే పిలిపించిన అని అన్నాడట. ఇక నేను రాకపోతే మంచిగా ఉండదని చెప్పి రాహుల్ గాంధీ వచ్చిందనే ఒక చర్చ ఉంది. ఏది ఏమైనా రేవంత్ రెడ్డి పైన హైకమాండ్ సీరియస్ అయ్యారట. నీ వల్ల ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుంది, నీ వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, నీ వల్ల ప్రభుత్వం అంత ఆగమాగం అవుతుంది, మళ్ళీ అధికారంలోకి వచ్చే సిచ్యువేషన్ కూడా లేదు. కాబట్టి ఏదైనా పని చేసే ముందు 1-2 సార్లు ఆలోచించు అని చెప్పి రేవంత్ రెడ్డికి ఓపెన్గా హైకమాండ్ చెప్పిరు అనేది వినబడుతున్నటువంటి చర్చ. నాకేమనిపిస్తుందంటే, రేవంత్ రెడ్డి చేస్తుందంట కాంగ్రెస్ హైకమాండ్కి తెలిసి ఉండొచ్చు, తెలిసి హైకమాండ్ ఏంటంటే
ఇక రేవంత్ రెడ్డి పైన ఎప్పుడైతే వ్యతిరేకత వస్తుందో, కాంగ్రెస్ పైన ఎప్పుడైతే వ్యతిరేకత వస్తుందో అప్పుడు ఢిల్లీ హైకమాండ్ రంగంలోకి దిగి నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చేయని చెప్తారు. అంటే ఇప్పుడు ఎట్లా హైకమాండ్ రేవంత్ రెడ్డిపై సీరియస్ కోప్పడ్డారు, మొత్తం ఆగమాగం అయిపోయింది పరిస్థితి అని మనం చదువుతాం కదా వార్తలు. జనాలు కూడా మొత్తం రేవంత్ రెడ్డి 10 పోతుందేమో, కథం చేస్తారేమో ఇట్లా అనుకుంటారు. ఇదంతా ఏంటంటే నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు కొద్దిగా ఏడ్చినట్టు చేయి, నటించు. ఇదంతా నటన లెక్క కనబడుతున్నది. వాళ్ళు తిట్టేది ఉండదు, ఈయన చేసేది ఉండదు, కానీ ఓ చర్చ, ఒక వార్త, ఏదో జరిగిపోయింది, ఏదో జరిగిందని చెప్పి రియాలిటీ అదే అనిపిస్తున్నది. కానీ ఎందుకో ఖర్గే మాత్రం కోపం మీద ఉన్నాడట. మల్లికార్జున ఖర్గేకి ఎందుకో నచ్చట్లేదు అనేది ఒక చర్చ. మల్లికార్జున ఖర్గే బాధ ఏంటంటే ఎప్పుడు కూడా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఇట్లా జరగలే. పేదవాళ్ళు ఇల్లులు కూల్చేయడం, హైడ్రా అని చెప్పి, ఏదో గాంధీ విగ్రహం కడతామని చెప్పి, మూసి సుందరీకరణ అని చెప్పి ఇల్లులు కూల్చేసి విధ్వంసం చేయలే. అందుకే మల్లికార్జున ఖర్గే బాగా కోపం మీద ఉన్నాడట రేవంత్ రెడ్డి పైన. ఇది మాత్రం నిజం అనేది వినబడుతున్న చర్చ. మిగతా వాళ్ళది కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీ, తర్వాత ప్రియాంక గాంధీ మినహాయిస్తే ఖర్గే, సోనియా గాంధీ కొంత సీరియస్గా ఉన్నారు అనేది వినబడుతున్నటువంటి వ్యవహారం. ఎందుకు అంటే సోనియా గాంధీకి ఒక వర్షన్ ఉంటుంది, ఒక విజన్ ఉంటుంది. ఏంటంటే తెలంగాణను కేసీఆర్ సాధించిన అంటాడు. కేసీఆర్ ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయిండు, కాంగ్రెసే ఇచ్చింది తెలంగాణ. అలాంటి తెలంగాణలో కాంగ్రెస్ ఎందుకు అధికారంలో ఉండదు, కాంగ్రెసే పరిపాలన చేయాలి తెలంగాణ అనేది సోనియా గాంధీ వర్షన్. రేవంత్ ఎట్లనో అట్లా అధికారంలోకి వచ్చిండు, మళ్ళీ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉందా? డమాలయ్యేటటువంటి పరిస్థితి ఉంది. రేవంత్ రెడ్డి ఏ పని చేసినా వ్యతిరేకత, ఎవ్రీథింగ్ వ్యతిరేకత. అందుకే హైకమాండ్కి నచ్చట్లేదు అనేది వినబడుతున్నటువంటి చర్చ. ఏదో లాస్ట్ ఛాన్స్ అంటారు, లాస్ట్ వార్నింగ్ అంటారు. ఎక్కడ దాకా పోతుందో చూడాలి. మరి రేపో మాపో రేవంత్ రెడ్డిని ఢిల్లీకి రమ్మని కూడా పిలిచిరాట. చూద్దాం ఏం జరగబోతుంది. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.